మెదక్ జిల్లా వెందుర్తి మండల కేంద్రంలో కోతుల సమస్య పరిష్కరించేందుకు బీజేపీ నాయకులు కృషి చేస్తున్నారు. రోజు రోజుకు కోతుల బెడత తీవ్రమవుతుండటంతో ప్రత్యేకంగా కోతులు పట్టేవాడిని తీసుకువచ్చిన బీజేపీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు అంగడిపేట శ్రీనివాస్ గౌడ్ కోతులను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి నుండి వచ్చిన ప్రత్యేక బృందం గ్రామంలో కోతులను బంధించేందుకు చర్యలు చేపట్టారు. వాటిని బంధించిన అనంతరం నల్లమల్ల అడవి ప్రాంతంలోకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని బీజేపీ నాయకులు తెలిపారు. కోతుల బెడద వల్ల రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇళ్లలోకి చొరబడి ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్నాయని, పంట చేళ్లలో పంట నష్టం కలిగిస్తున్నందున కోతులను బంధించాలని ఈ చర్యలు చేపట్టినట్టు వారు తెలిపారు. ఏమన్నారా నువ్వు ఎన్నో ఉండవు అరే ముందుకు నాడు అరే తీరమ్మా అరే తారా పోవాలి ఇది ఏదైతే ఈ కోతుల నుంచి ప్రజలకు అనేక ఇబ్బందులు గురవుతుంది. ఎందుకంటే కోతులు రైతులను విత్తనాలు వేయంగానే విత్తనాలు తినేస్తున్నాయి, పంట బండ అయితే పంటలు ఖరాబ్ చేస్తున్నాయి, ఇళ్ళల్లో ఏదైతే వస్తువులు తీసుకొని పోయి తింటున్నాయి, చిన్నపిల్లలను పెద్దలను అని అందరినీ కరుస్తున్నాయి, చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కాబట్టి ఇదంతా మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దృష్టిలో పెట్టుకొని గత 5-6 నెలల నుంచి ఇదంతా ఒక ప్లాన్ చేసి ఈ యొక్క మన వెల్దుర్తిలో ఉన్నటువంటి కోతులను పూర్తిగా ఇక్కడ నుంచి తరిమేసి ఏదైతే పెద్ద ఫారెస్ట్ అడవిలు ఉన్నాయో, శ్రీశైలం అడవి కానీ ఇంకా అక్కడక్కడ ఉన్నాయో, ఫారెస్ట్ అధికారులతోటి సంప్రదించి అక్కడికి ఇవన్నీ పంపించడం జరుగుతుంది. బోన్ల ద్వారానే ఇవన్నీ పంపించడం జరుగుతుంది. గతంలో కూడా ఈ కోతులు పట్టేటోళ్ళు ఇక్కడికి ఒక 15-20 సార్లు ఇక్కడికి వచ్చిర్రు. వాళ్ళను వీళ్ళ కంట్రోల్కి తీసుకుర్రు. వీళ్ళు చెప్తే వినే విధంగా కోతులను తీసుకురు. కాబట్టి ఒక వారం 10 రోజుల లోపల ఈ కోతులు ఇక్కడ నుంచి కంప్లీట్ వీళ్ళు పట్టి వేరే పెద్ద పెద్ద అడవిలకు తరలించడం జరుగుతుంది. మేము 3 నెలల నుంచి ఊర్లోకి రావటం జరిగింది. అప్పుడప్పుడు సుమారు ఒక 20 సార్లు ఇక్కడ వచ్చినాం. మేము అక్కడక్కడ మేత వేసి ఎన్ని గుంపులు ఉన్నాయో అనేది అన్నీ మేము చూసినాము. మా సొంత ఊరు తిరుపతి. మేము ఇక్కడ జగిత్యాలలో పని చేస్తున్నాము. అక్కడి నుంచి వచ్చి చూస్తున్నాము. చూసి అంతా ఓకే చేసి సార్ వాళ్ళతో మాట్లాడినాము. మేము మొత్తం అంతా చూసినాము. అక్కడక్కడ ఏరియాలో అక్కడక్కడ మేత పెట్టి అవి అన్నిటికీ అలవాటు చేసి ఎన్ని గుంపులు ఉన్నాయి అనేది చూసినామని. మొత్తం లక్షల్లో పని అయితే కోతులు అయితే మస్తుగా ఉంది. వేలల్లో ఉన్నాయి కోతులు అయితే మొత్తం అక్కడక్కడ మొత్తము అంతా పట్టించేదానికి సార్ వాళ్ళు మమ్మల్ని పిలిపించినారు. రేట్ అవంతా మాట్లాడడానికి ఆల్రెడీ మేము మొత్తం ఊరంతా తిరిగి చూడటం అయిపోయింది. ఎక్కడెక్కడ కోతులు ఉన్నాయి అనేది అన్నీ మేము చూసినాము. వీటితోటి చాలా ప్రెజర్ వస్తుంది. కోతులు చాలామందికి కొరుకుతుంది, బాధ పెడుతుంది, కష్టపెడుతుంది. పంటలు పండనియటం లేదు, ఇళ్ళలో ఒక సామాన్లు మిగిలినియటం లేదు, పిల్లలు కొరుకుతుంటాయి బడిలో స్కూల్లో ఎక్కడ కూడా ఇవ్వటం కూడా చాలా దౌర్జన్యం చేస్తుంది. ఒక రౌడీ ఇచ్చే మాదిరిగా చేస్తుంది కోతులు. కాబట్టి దానికి పట్టించేదానికి పిలిపించినారు. 20 సార్లు అయితే మేము వచ్చినాము, చూసినాము అన్నీ. ఇప్పుడు ఎన్ని గుంపులు ఉన్నాయో అన్ని చెప్పినాము వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు పట్టించడానికి పిలిపించున్నారు. మేము ఒక 2 రోజులు ఇక్కడ రావటం జరుగుతుంది. ఒక్క 4-5 రోజుల్లో ఊర్లో కంప్లీట్ చేస్తాం. కోతులు అయితే మాత్రం పెద్ద పెద్ద బోన్లు ఉంటాయి. 20 అడుగుల బోన్ అది. ఒక ట్రిప్కి 200, 150, 300 కోతులు పడే అంత పెద్ద బోన్ మా దగ్గర ఉంది. ప్లేస్ కూడా మేము ఆల్రెడీ చూసేస్తాము, ఎక్కడ పెట్టాలనేది చూసి ఇప్పుడు పోతున్నాము. జగిత్యాల నుంచి సామాన్లు బోన్లు వేసుకొని వస్తాము. ఇక్కడ 4-5 రోజుల్లో పూర్తిగా కోతులు కూడా పట్టడం జరుగుతుంది. ఒక 4 రోజులు ఖాళీ అయితే చేస్తాం మేము. కోతులు పెట్టే అడవిలో తీసుకొని పోతారు. ఇప్పుడు కోతులు అంటే అడవిలో ఉండే జాతి అది. అది ఏం చేయం, హానికరం అయితే ఏం దానికి జరగనీయం. 3 పూటలు ఆహారం పెడతాం, మంచిగా చూసుకుంటాము. వాళ్ళు కోతులు లెక్క పెట్టిన తర్వాత వాళ్ళు బండి తీసుకొస్తారు. ఆ బండి మీద ఆ కోతులు ఎక్కిస్తాము.
ఆ బండి కిరాయి కూడా వాళ్ళదే ఉంటుంది, కోతులు పంపించే కిరాయి కూడా వాళ్ళదే ఉంటుంది, మా సామాన్లు బోన్లు వేసుకుంటే కిరాయి కూడా వాళ్ళదే ఉంటుంది. ఓన్లీ మేము పట్టేది కోతులకి మేత గీత కూడా అన్నీ వాళ్ళదే ఉంటాయి, మొత్తం పెట్టుకోవడం అంతా. మేము ఖాళీ కోతులు పట్టడం మాత్రమే, కోతికి ఇంతని రేటు మాట్లాడినాము. ఇప్పుడు అవి వచ్చి మేము ఒక 2 రోజులు ఇక్కడ వచ్చి దిగుతాము, ఒక 4 రోజుల లోపల ఇక్కడైతే ఆల్మోస్ట్ కోతులు అన్నీ మేము పట్టాము. తీసుకుని పోయి వాళ్ళు అప్పుడు చెప్తాం, వాళ్ళు తీసుకుపోయి అడవి రోజులు పెట్టారు కోతులు. ఒక పెద్ద అడవి చూసుకుంటారు, అక్కడ తీసుకుపోయి ఆ కోతులు వదిలిపెట్టుకుంటారు. అన్నీ వాళ్ళే ఉంటాయి, మేము పోము, వాళ్ళే పోతారు, వాళ్ళే తీసుకుని వదిలిపెట్టుకుంటారు. కోతులు పట్టేదని పుట్నాలు, పల్లీలు, మొక్కజొన్నలు ఇవంతా సారోలు ఇప్పుడు కొన్ని ఇస్తాను చెప్పాను. అవి కూడా మొత్తం వేసేసి అన్ని అక్కడక్కడ వాళ్ళే. మేపుతున్నాం కోతులు. అది కూడా ఇచ్చినారు, అప్పుడప్పుడు కూడా వాళ్ళు ఇచ్చినారు, అది మేత వేసేదానికి కూడా చాలా వరకు ఖర్చు పెట్టినారు. ఇప్పుడు మమ్మల్ని కూడా చాలా బాగా వాళ్ళు చూసుకున్నారు, భోజనాలు అవన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. సార్ వాళ్ళు అయితే చాలా మంచి వాళ్ళు. మేమైతే మేము చూసిన రకంగా అయితే మార్పు అయితే బాగుంది, మంచి చేస్తారని మాకైతే పూర్తి నమ్మకం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.